సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గ్రామం నారాయణపేట గ్రామం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చడి ప్రకృతి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని నా యొక్క అడవిలో పిట్టలు కాల్చుకునే కొంతమంది వేటగాళ్ళు ఇక్కడ అడవి ప్రాంతంలో అలసిపోయి నిద్రపోవడం జరిగింది. వారికి స్వామివారి కళ్ళలో కనిపించి స్వప్న దర్శనం ఇచ్చి నేను ఇక్కడ స్వామిగా వెలిస్తున్నానని చెప్పి నా ఉనికిని గుర్తించమని వారికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క శివలింగం స్వయంభూ శివలింగం. వారి వలన వారు వెళ్ళి ఊరిలో చెప్పడం వల్ల ఈ యొక్క శివాలయం అనేది వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ శివరాత్రి, కార్తీక పౌర్ణమి, శ్రావణ మాసంలో ఇక్కడ స్వామివారిని వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. అలాగే స్వయంభూ ఒక జలధార ఉంటుంది. అలాగే సంతానం లేని దంపతులు మరియు పెళ్లి కాని వారు ఇలా మొక్కుకోవడం వల్ల వారి యొక్క కోరికలను నెరవేరడం జరుగుతుంది. మహిమాన్వితమైన దేవాలయం. ఇక్కడ శివలింగం స్వయంభూ శివలింగం. వేలాది మంది భక్తులు ఇక్కడ శివలింగాన్ని సోమవారం సందర్శిస్తారు. స్వయంభూ శివలింగం స్వయంగా వేసేటువంటి ఎప్పుడు నిరంతరం ప్రవహించేటువంటి ఒక జలధార ఇక్కడ ఉన్నది. ఇది కాక బద్దిపోచమ్మ, మల్లికార్జున స్వామి ఉపాలయాలు ఉన్నాయి. ఇది చాలా మహిమాన్వితమైన దేవాలయం. ఇక్కడికి వేలాది మంది భక్తులు ప్రతి సోమవారం, కార్తీక మాసం, శ్రావణ మాసంలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. సంతానం లేని వారికి, ఏదైనా మానసిక రుగ్మతలు ఉన్న వారికి దేవాలయంలో వచ్చి స్వామివారిని సేవించడం వల్ల మానసిక ప్రశాంతతకు వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇటు దేవస్థానాన్ని అందరూ సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం.